హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ప్రతిరోజు ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇలాంటి సెంటెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సచిన్ గత 30 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. అదేవిధంగా ఇంకా సంబంధించి 30-40 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అతను 40 సంవత్సరాల నుంచి రాజకీయాలనే ఉన్నాడు. అట్లాంటి సిచ్యువేషన్. నెక్స్ట్ తర్వాత కేసీఆర్ గారు ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి మనకు పాలిటిక్స్లో ఉన్నారు. ఇలాంటి సెంటెన్స్ని మనం ఏ విధంగా ఫామ్ చేయాలో చూద్దాం. చూడండి, సచిన్ గత 30 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. సో దీని ఇంగ్లీష్లో ఏం రాస్తున్నాను చూడండి. సచిన్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 30 years. చూడండి, ఇక్కడ సచిన్ అనేది సబ్జెక్టు ప్లస్ హ్యాస్ బీన్, హ్యాస్ ప్లస్ బీన్. నెక్స్ట్ ప్లే అనేది వెర్బ్ 1, దానికి ఇంగు ఫామ్ కూడా యాడ్ అయింది. తర్వాత ఇదంతా ఆబ్జెక్ట్. ఈ విధంగా సెంటెన్స్ అనేది ఫామ్ అయింది. సబ్జెక్ట్ హ్యాస్ బీన్, వెర్బ్ 1, ఇంగు ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్ అన్నమాట. ఈ హ్యాస్ ఎందుకు వచ్చిందంటే మనకు నార్మల్గా అందరికి తెలిసింది. హ్యావ్ ఎందుకు వస్తుందంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఈ సబ్జెక్ట్స్ కదా. ఇవి వచ్చినప్పుడు మనకి హ్యాస్ వస్తుంది, ఇవి వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. సింపుల్ డిఫరెన్స్ అంతే. ఇవి వస్తే హ్యావ్, ఇది వస్తే ఐ, వి, యు, దే వస్తే హ్యావ్, ఈ, షీ, ఇట్ వస్తే హ్యాస్ వస్తుంది అనమాట. ఓకే, ఇది సెంటెన్స్ ఫార్మేషన్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మేము 5 సంవత్సరాల నుండి హైదరాబాదులో ఉంటున్నాము. మేము 5 సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఉంటున్నాము. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమొస్తాం? మేమంటే వి. హ్యావ్ వస్తుందా, హ్యాస్ వస్తుందా? హ్యావ్ వస్తుంది. హ్యావ్ బీన్. ఉంటున్నామంటే నివసించడం, లివింగ్ ఇన్ హైదరాబాద్. ఎన్ని సంవత్సరాల నుంచి? 5 years. అర్థమైందా? సబ్జెక్ట్ have been ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగు ఫామ్ ప్లస్ సబ్జెక్ట్. అర్థమైంది కదా మీకు ఈ సెంటెన్స్ అయితే. నెక్స్ట్ ఇంకొకటి, మీకు ఇప్పుడు మీరు క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి ఇది. ఓకేనా? అతడు తొమ్మిది గంటల నుండి క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. ఇంకా పని జరుగుతుంది. ఇది సేమ్ అది. మీరు కామెంట్ చేయండి. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఓకేనా? వారు ఉదయం నుండి సతీష్ కోసం ఎదురు చూస్తున్నారు. చూడండి, వారంటే దే హ్యావ్ బీన్. ఎదురు చూడడానికి ఏమంటున్నాం? వెయిటింగ్. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు? దే హ్యావ్ వెయిటింగ్ ఫర్ ది సతీష్. ఎప్పటి నుంచి? సిన్స్ మార్నింగ్. ఇది సెంటెన్స్ అన్నమాట. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ సతీష్ సిన్స్ మార్నింగ్. వాళ్ళు సతీష్ కోసం ఉదయం నుండి ఎదురు చూస్తున్నారు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్లో జాయిన్ అయ్యండి. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని ద్వారా జాయిన్ అయిన వాళ్ళకు PDF పంపిస్తున్నాను స్పోకెన్ ఇంగ్లీష్ది. ప్లస్ మళ్ళీ మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే
10 కంపెనీల హెచ్ఆర్ నెంబర్స్, అంటే ఆ కంపెనీ ఎక్కడ ఉంది, దాంట్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయి, వాళ్ళ హెచ్ఆర్ నెంబర్లు ఇస్తాను. డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఏ మధ్యన ఏ కన్సల్టెన్సీ ఉండదు, ఏది డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ.